వెల్కమ్ టు 77 టీవీ. నేను మీ స్వాతి. రోల్గుంటలో సర్వసభ్య సమావేశం. అనకాపల్లి జిల్లా రోల్గుంట మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల పరిషత్ అధ్యక్షుడు ఎర్రంశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ నాగేశ్వరరావు పర్యవేక్షణలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ శాఖతో మొదలైన శిశు సంక్షేమ శాఖతో ముగిసిన ఈ సమావేశంలో పలు పంచాయతీల సమస్యలు చర్చకు వచ్చాయి. అయితే కొన్ని గ్రామాల సర్పంచులు మరియు కొన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా హాజరు కాకపోవడంతో సమస్యల పరిష్కారానికి త్రోవ లేకుండా పోయింది. పంచాయతీల సమస్యలు చర్చించగా సర్పంచులు రాకపోవడం ప్రధాన లోటుగా మారింది. గ్రామస్థాయి అంశాలకు స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోయారు. పాల్గొన్న ప్రజాప్రతినిధులు నిరాశ చెందారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథక పనులపై చర్చలో రైతులు పొలం పనులకు కొంతకాలం వ్యవధి కోరగా ఏపీఓ ఎంపీడీఓలపై ఆదేశాల ప్రకారం పనులు తప్పనిసరిగా కొనసాగాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం కంపల్సరిగా పనులు నడపాలని నిర్ణయించారు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ శాఖలో బోరు పర్మిషన్లు పూర్తి ఆటంకంపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ తెలిపినట్లు గ్రామాల్లో హ్యాండ్ పంపులు పంట పొలాల్లో వేయటానికి ప్రస్తుతం అనుమతులు లేవని, కలెక్టర్ సూచనల మేరకు కొత్త బోరు పర్మిషన్లు ప్రతిపాదనలు తాత్కాలికంగా ఆపేశామని చెప్పారు. మార్గదర్శకాలు రావడం వరకు ఈ నియంత్రణ కొనసాగుతుందని ఏఏ స్పష్టం చేశారు. అలాగే పలు శాఖల అధికారులు కొత్తగా వచ్చిన ప్రతిపాదనలు ప్రజాప్రతినిధులకు సర్పంచులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు మండలంలో గల అన్ని పంచాయతీల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అవి వివిధ కారణాల వల్ల కొంత లేట్ అవుతుంది జరుగుతుంది. అయినా కూడా మిగిలిన మండలాలు కూడా మన మండలం చాలా బాగా జరిగినట్టే చెప్పుకోవాలి. 37 వరకు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇచ్చిన 54 37 వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా 17 వరకు కూడా చిన్న చిన్న పేమెంట్ లేక చిన్న చిన్న వర్కులు మిగిలిపోయినాయి తెప్పించి మిగిలిన మేజర్ పార్ట్ ట్యాంకులు కానీ పైపులు కానీ అయిపోయినాయి. వాళ్ళకి చిన్న చిన్న పేమెంట్లు కూడా వస్తే అవి కూడా మనకి మార్చి 26 వరకు టైం ఇచ్చారు కాబట్టి అంతలోపు జరుగుతుంటాయి. ఇంకా జలజీవన మిషన్ అవి నెక్స్ట్ మనకి వచ్చేసరికి మనకు మేజర్ గ్రాంట్ వచ్చేది జిల్లా పరిషత్ నుంచి అలాగే మండల పరిషత్ నుంచి మాత్రమే మనకు వస్తున్నాయి గ్రాంట్. అవి మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెప్పించి మనకి వేరే ఏ గ్రాంట్ ప్రస్తుతం రావట్లేదు. ఈ జిల్లా పరిషత్ నిధులు మనకి ఈ సంవత్సరం అయితే ఏమీ రాలేదు. 2025-26 సంబంధించి మనకి ఎంతవరకు ఒక్క వరకు కూడా ఇవ్వలేదు. అవి ఎందుకు ఇవ్వలేదు అంటే ప్రధాన కారణం అందరూ బోర్లు అడుగుతున్నారు, హ్యాండ్ పంపులే అడుగుతున్నారు. హ్యాండ్ పంపులు ఇవ్వడానికి అవి విలేజ్లో అయితే పర్వాలేదు. అవన్నీ కూడా కళ్ళల్లోని 25,000 గ్రాంట్ కూడా మనకు రాలేదు సార్. జడ్పీ నుంచి 26 మనకి 24-25 ఇచ్చినవి అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి ఏం లేవు సార్, లేవు. 25-26 ఒక గ్రాంట్ కూడా రాలేదు మనకి. అవి కూడా ప్రధానంగా బోర్లు అడుగుతున్నారు, హ్యాండ్ పంపులు అడుగుతున్నారు. ఆ హ్యాండ్ పంపులు మనకి గ్రామంలో అయితే పర్వాలేదు ఇస్తున్నారు. గ్రామంలో మనకు అవసరం ఉంది, ఆ పలానా వీధి అవసరం ఉంది, పలానా కాలనీలో అవసరం ఉంది అనుకుంటే ఇస్తున్నారు. కానీ మనకు అడిగేవన్నీ కూడా కళ్ళంలో అడుగుతున్నారు. కళ్ళంలోని పాకల దగ్గర, పొలాల దగ్గర అటువంటి ప్రదేశాలు అడుగుతున్నారు. అవి ప్రస్తుతానికి జిల్లా పరిషత్ నుంచి మనకి రావట్లేదు, రావకూడదు. మనకి 1 or 2 weeks మనం కళ్ళాలనే పదం మర్చిపోవచ్చు. అవి కాకుండా గ్రామంలో అడగండి, ఇస్తారు ఖచ్చితంగా. మనకి ఆ కళాలలో లేకపోతే పాకల దగ్గర అడగడం మనకి ఈ సంవత్సరం జిల్లా పరిషత్ నుంచి రావాల్సిన గ్రాంట్ అంతా లాస్ అయిపోయింది. మనం ఇంతవరకు రాలేదు. ఇంకా మార్చికి వచ్చేసరికి 3 నెలలు ఉంది మన టైం. ఈ 3 నెలలు ఎప్పుడు ఇస్తారు, మనం ఎప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలి మనం. సో డ్రైనేజీలు అయితే ఇస్తారు, డ్రైనేజీలు కూడా ఇస్తున్నారు. ఇంకా ఏమైనా శానిటేషన్ వర్క్, పైప్ లైన్ రిపేర్లు అవన్నీ కూడా ఇస్తున్నారు. కానీ బోర్లు అయితే ఇవ్వట్లేదు. హ్యాండ్ పంపులు మాత్రం దయచేసి అంటే మీరు గుర్తుపెట్టుకుంటారని చెప్పి చెప్తున్నాను. అలాగే అక్కడే కాదు, మండల పరిషత్ నుంచి కూడా హ్యాండ్ పంపులు అయితే రావాలి ఖచ్చితంగా. మన కలెక్టర్ గారు చాలా దీని మీద చాలా పర్టికులర్గా ఉన్నారు. పాకల దగ్గర ఎక్కువ పొడి చేసుకుంటామని చెప్పి కంప్లైంట్ ఎక్కువ ఉంది. సో పాకల దగ్గర కాకుండా గ్రామాలు అయితే మనం ఖచ్చితంగా శాంక్షన్ చేసుకుంటాము. అలాగే వికసింగ్ భారత్ అని చేశారు సార్, అది ఓకే. ఇప్పుడు దీని గైడ్లైన్స్ ఏమైనా ఒకటండి మారే సేమ్ అయ్యే గైడ్లైన్స్ సార్? పేరు మార్చినా గైడ్లైన్స్ ఏం మార్చారా? ఎన్ఆర్ చేసుకున్నటువంటి ఇంకా మనకు కాపీ రాలేదు, ఇంకా మన వర్క్ ఏంటంటే ఇంకా రాలేదు, రాలేదు.
నెక్స్ట్ మీటింగ్ పని చేయండి. గ్రామాభివృద్ధిలో భాగంగా మనకి ఎక్కువగా రోడ్ల మీదకి నీరు వదలడం అనేది గ్రామాల్లో జరుగుతుంది, చూస్తున్నాం కూడా, చూసి వదిలేస్తున్నాం. దాన్ని మనం కొద్దిగా కోఆపరేట్ ఏంటంటే అక్కడ సిమెంట్ రోడ్డు ఉంది, కాలువలు ఉన్నాయి, అయినప్పటికీ నీరు వస్తుంది. అక్కడ ఆ ఇంటి దగ్గర సోపులు అనేవి చేసుకోవడానికి ఉపాధి హామీలో ఉంది, కానీ మీరు ఎవరు కూడా సహకరించుకుంటున్నారు. అలాంటివి ఇవ్వండి. లేదు అక్కడ రైలు లేదు, సిమెంట్ రోడ్ వేస్తారు, ఇటుపక్క ఇల్లులు ఉన్నాయి, అటుపక్క రోడ్డే ఉంది, దాని మధ్యలో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మ్యాజిక్ రైన్ అవి పెట్టుకుంటే, అది ఎందుకు ఆ మ్యాజిక్ రైన్ అంటే మనం వదిలినటువంటి వాడినటువంటి నీరంతా కూడా ఆ డ్రైన్లోకి వచ్చి అది నిలవ ఉండి మన గ్రామంలో ఉన్నటువంటి నీటి శాతాన్ని కూడా పెంచుకుంటారు. భూగర్భ జలం దానిని మనం మురిగిపోతుంది. నీరు అనేది లభ్యత అనేది ఎక్కువ జరుగుతుంది, ఎక్కువ వాడుతున్నాం మనం. ఆ నీరంతా వృధా పోతుంది. ఆ వృధాన్ని మన మ్యాజిక్ డ్రైన్ దాంట్లో కానీ మనం పెట్టుకోగలిగితే నీరు శాతం అనేది మనం పెంచుకోవడానికి అది స్టోర్ అవుతుంది. మనం ఏం చేయాల్సి లేదు సార్, మనం వాడుకోవడం మూలంగా వాడుకోవడమే, ఏం లేదు సార్. అది దాని మీద సార్ అన్నమాట దోమలు కానీ అలాంటివి ఏమీ రావు సార్ ఆ రైన్ ఉండడం వల్ల. ఓకే, ఇప్పుడు సిమెంట్ అనేది వాడడం సార్. ఇప్పుడు సోప్ పిట్ ఏ విధంగా మనం చేస్తున్నామో ఈ మ్యాజిక్ డ్రైన్ అనేది కూడా 2 అడుగులు వెడల్పుతోని 2 అడుగులు లోతుతోని మనము డ్రైన్ చేస్తాం సార్. ఆ డ్రైన్ అంటే రోడ్డుకి ఇటు పక్క ఇల్లులకి మనం ఏం చేస్తామంటే ఆ డ్రైన్ తీసిన తర్వాత చిన్న సిమెంట్ పలకలు అనేవి వేస్తాం సార్ పక్కన ఈ చైల్డ్. ఆ మధ్యలో 75 mm, 120 mm, 40 mm, 65 mm, 10 mm, 20 mm అనే రాళ్ళతో నింపుతాం. ఓన్లీ ఒక వర్షాలు పడినా మనం వాడుకున్న నీరు అందులో ఇంకుతుంది సార్. అదే చేస్తాం సార్. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు పథకాలుగా నేర్పితే పాడదీసేసి పట్టుకోవడానికి ఉపయోగించుకుంటాం. అదే ఉండదు వాటర్ నింపేస్తాం కదా సార్. మనసు పెట్టి ఏంటంటే మీరు ఒక్క మాట చేయగారు అన్నారు ఏపీ గారు. ఇప్పుడు బుచ్చిపేట ఆ ఊరని ఈ ఊరని కాదు, కానీ గ్రామాల్లో పెద్దల్ని ప్లస్ మరి ఏ వీధిలో పబ్లిక్కి ఇబ్బందిగా ఉన్నారో పబ్లిక్ని నాయకుల్ని తీసుకొచ్చి ఈ పక్కనే ఆ పక్కనే ఎవరికైనా ఏమైనా ఇబ్బంది, ఈ పక్క బాగోలేదు, ఈ పక్క బాగున్నది, ఈ పక్కన కూడా ఇలా చేద్దామని మేము అనుకుంటున్నాం, మీ అందరి అభిప్రాయం ఏంటని చెప్పేసి ముందు పబ్లిక్ని మనం ఆకట్టించుకోగలిగితే రేపు ఏ ఒక్కడానికి బుక్కులు వచ్చి అడ్డుకోవడం ఎదుర్కోవడం ఉండదు. అందులో ఏముంది, పబ్లిక్కే చూసుకుంటారు. అది మీరు ఇష్టపడితే చేస్తాం, లేకపోతే లేదు. నెపం మనం ఏం చేసుకోకుండా రేపు రాబోయే రోజుల్లో పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి బాగుంటుందని నా ఆలోచన. అర్థమవుతుంది సార్, అప్లికేషన్ కూడా అర్థమవుతుంది. దాని ఉపయోగం ఏముందంటే అప్పుడు మనం పనిచేయాలని చెప్పారు. నాకు కూడా సార్ తమరు చెప్పింది సూచన చాలా బాగుంది సార్. గ్రామానికి ఒకటే ఏమంటున్నాను సార్, ప్రజెంట్ గ్రామానికి ఒకటి ఇస్తే దాన్ని మోడల్గా చేసిన తర్వాత మిగిలిన వాటికి తప్పకుండా సార్. అలాగే సార్, పొలాల్లో లేదంటే మెట్ట ప్రాంతాల్లో నీరు వసతి అనేది తక్కువగా ఉంటుంది. దాని గురించి ఫారం పాండ్స్ అనేవి తీయమని గ్రామ పంచాయతీకి కనీసం 30 తీస్తే నీరు అనేది నిల్వ ఉంటుంది. లేదంటే ఒక నీరు లేకపోయినా అది భూమిలోకి ఇంకుతుంది. ఆ ఇంకుడు ఉండడం వలన ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలు కానీ తేమతో ఉంటాయి అనే ఉద్దేశంతో మరి ఈ ఫారం పనులు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. కానీ అవి ముందుకు ఎవరు కూడా రాకుంటున్నారు. అది మీ యొక్క సలహాలు సూచనలు మన గ్రామ రైతులకి కూడా చెబితే ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. మేము కూడా చెప్తున్నాం సార్, మీరు కూడా కొద్దిగా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. చెప్తారా సార్? సార్ ఏంటంటే మనం రైతులు ఆలోచించింది ఏంటంటే 3 సెంట్లు 2 సెంట్లు పోతున్నారు. దాన్ని మనం దానిలో పని మనం
అది ఏ విధంగా తీసుకొని ఎలా తీసామో దాని మీద మనం ఏ విధంగా మనం వేసుకోవాలి అనేది మనం వేసుకోకుంటున్నాం సార్. మనం గాలి తీసే వదిలేస్తున్నాం సార్. దాని రైతు ఏం చేయాలి, ఆ పక్కన ఆ భూమి వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఏ కూరగాయలు లేదంటే ఏదో చెట్లు ఏయో అవన్నీ కూడా ఉరుసుట్లుగా మనం వేసుకుంటే అందులో కూడా వేసుకుంటే అవి పెరుగుతాయి, మన పొలాలు కూడా ఇస్తాయి. ఇంకా నీరు ఉన్నది అనుకున్నా సార్. మీరు అన్ని తెలిసే పట్ల ఆకులే ఉంచలేదు కదా, ఏ కోతులు వచ్చి ఎక్కడ ఉంటే అది చూడండి సార్. కోతులు దాన్ని స్థిరపరిచి ఇప్పుడు మీరన్న పని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై సమీక్ష గౌరవ సభ్యులకి ఏమైనా సూచన సలహాలు ఉంటే చర్చించండి, లేదంటే తర్వాత జెండా పాయింట్ వెళ్దాం. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే ఏపీ గారు నీటి తొట్టులే కట్టారు కదా, వాటికి పేమెంట్లు ఏమైనా ఇచ్చారా? ఎన్ని సంవత్సరాలు అయింది, ఎందుకు ఇవ్వలేదు? ఏమన్నా రావాల్సి ఉన్నది సార్. అంటే అవుతాయా అవదా నేను అడిగింది. అవుతాయి సార్, కంపల్సరీగా అవుతాయి సార్. రైల్వేసే కానీ నిధులు ఉండవు. అదే అదే అందుకనే అంటున్నాను. అంటే రాజమండ్రి తర్వాత ఎన్ఆర్జీఎస్ స్కీమ్లో దయచేసి గౌరవ సభ్యులందరూ లాస్ట్ టైం మీటింగ్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే మెయిన్ వర్క్ ఇదే కాబట్టి, ఎన్ఆర్జీఎస్ కాబట్టి గవర్నమెంట్ యాక్టివిటీకి సంబంధించి ఏదైనా లేబర్ వేజెస్ అవ్వచ్చు, లేకపోతే కాంపోనెంట్ మెటీరియల్ వర్క్ అయినా కూడా మెజారిటీ వర్క్ అంతా ఇది ఉంటుంది. కాబట్టి జంగిల్ క్లీన్స్ అనేది ఈ మధ్యకాలంలో కొద్దిగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, ఇబ్బంది లేదు. అది కొద్దిగా ఇంకా పెంచితే బాగుంటుందని ఉద్దేశం. అది రోడ్ల పక్కనే మల్లెంపులు ఉంటాయి కదా, ఆ మల్లెంపులు ఉన్న దగ్గర యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. బాగా పెరిగిపోయి వర్షాకాలం పోయింది కదా, వర్షాకాలం పోయిన తర్వాత బాగా రోడ్డు మీదకి వచ్చేసాయి కొన్ని. అవి కొద్ది రోడ్డు పక్కన ఏ పంచాయతీ ఏరియాలో ఉన్నా ఆ రోడ్డు మీద గ్రూపు 2 గ్రూపులు చేసి నరికేసారు అనుకోండి, కొంత బాగుంటుంది. ఏపీ గారు బాగా ఇస్తున్నారులేండి. అంటే వరికైలు ఒక దగ్గర ఉన్నప్పటికీ కూడా మనకు అవకాశం ఇస్తున్నారు. అదే ఇస్తున్నారు. అది పర్వాలేదు. జంగిల్ క్లియరెన్స్ అనేది లాస్ట్ టైం మీద ఇప్పుడు బాగా జరుగుతుంది. నేను చూసాను, నేను పర్టికులర్గా చూస్తున్నాను, ప్రాక్టికల్ జరుగుతుంది. బట్ రోడ్ సైడ్ ఉన్నటువంటి కొద్దిగా ప్రయారిటీ చూడండి. రోడ్లు జంగిల్ పెరిగిపోయి అంటే ఓన్లీ టర్నింగ్స్ దగ్గర అంటే అవతల బస్సు కనిపించలేదు, అవతల బస్సు వెళ్ళిపోతుంది. అది వాళ్ళు చేయాలంటే మరి సంవత్సరానికి అప్పుడు ఒకసారి మార్చిలో ఏదో చేస్తారో తర్వాత చేస్తారు ఆర్ఎంపీ వాళ్ళు. అలాగే ఫండ్స్ ఉన్నదానికి మన అలాగే ఉన్నది కాబట్టి ఈ రోడ్ మెయిన్ రోడ్ రోడ్ అయిపోయింది. మాది శరవరం ఏ పంచాయతీ ఏ పంచాయతీ అయితే అందులో తీసుకోండి. గ్రామ పంచాయతీ రెవెన్యూలో అది చేసేసుకుంటే సరే. అంటే స్కూల్ పిల్లలు బస్సులు గారు వెళ్తున్నాయి కదా, అయిపోయారు ఏదన్నా ఇబ్బంది కదా. సరే ఎంపీపీ గారు 3 సంవత్సరాలు సుమారు అవుతుంది, వేతనం ఇవ్వలేదు, పెట్టామంటారు. మరి ప్రభుత్వం ఎంపీడీసీలు మర్చిపోయారో లేదంటే పంచాయతీ ప్రెసిడెంట్లే మర్చిపోయారో మరి ప్రభుత్వం ఎదుర్కోవడం, లేకపోతే మేము ప్రభుత్వం లెక్కలో లేవో తెల్లలేదు. దాన్ని కొద్దిగా ఆలోచించి తీసుకుంది. అది బడ్జెట్ కంట్రోల్ ఉంటుంది. బడ్జెట్ కంట్రోల్ ఎంపీటీషన్ 9/2025 బిల్స్ అయితే మాత్రం మనం పెట్టేసాం. మీరు పెట్టారండి మా ఎంపీపీ గారు సీఈఓతో లేకపోతే కమిషన్ తో పెట్టుకోవద్దంటండి. సీఈఓ గారితో చెప్పిన సీఈఓ గారు జెడ్పీటీసీ డబ్బులు రావు కదా, సీఈఓ గారు కూడా జెడ్పీటీసీని పెట్టారు. మామూలు జీవోలు చూస్తే మీరు ప్రతి మీటింగ్ కి డబ్బులు ఇచ్చేయండి, మీకు ఇవ్వడానికి రైట్స్ ఉన్నాయని ఉన్నాయి. నెలకు 10,000 చేశారంట, అందుకే లేట్ అవుతుంది. ఇప్పుడు సర్పంచులు పంచాయతీ తీసుకున్నారట, అలాగే మనకేమైనా మండల పరిషత్ గ్రాంట్లు నుంచి ఏమైనా ఉంటే చూడండి. సర్పంచులు పంచాయతీ నుంచి తీసుకుంటున్నారట, పంచాయతీ ఫండ్స్ నుంచి. పంచాయతీ కూడా సేవలు తప్పకుండా ఏం లేదన్నారు. ఎండిఓ గారు ఏవో గారు అందరూ కూడా ఆన్లైన్ ఏమో గౌరవ వేతనం ఉన్నది, 7 నెలలకైనా 3 నెలలకు ఒకసారి అప్లోడ్ చేసేస్తారు. ట్రెజరీకి వెళ్ళిపోతుంది, ట్రెజరీ గవర్నమెంట్ ఫైనాన్స్కి వెళ్ళిపోతుంది. ఫైనాన్షియల్ గవర్నమెంట్ రిలీజ్ ఫైనాన్స్ ఇచ్చేస్తే ఫైనాన్షియల్ ట్రెజరీకి చెప్పి రిలీజ్ డైరెక్ట్ అకౌంట్లో పడతాయి. ఇంకా అందులో ఎవరి ప్రమేయం ఉండదు. బడ్జెట్ అయితే ఇస్తున్నారు సార్, బడ్జెట్ అప్డేట్ చేస్తున్నారు. సో నాది కూడా గౌరవ వేతనం మీతో పాటు 13,000 ఎక్కువ, నాకు అంతకంటే ఎక్కువ లేదు.
ఎందుకంటే లాస్ట్ టైం గవర్నమెంట్ కూడా తప్పు అంటే అనకూడదు, మనం కొద్దిగా నెగ్లిజెన్స్ చేసింది. తప్పు చేసిన దానికంటే నెగ్లిజెన్స్ చేసింది. ఆ నెగ్లిజెన్స్ చేయడం వల్ల అలాగలాగ అయిపోయింది. తర్వాత ఇప్పుడైనా మరి పవన్ కళ్యాణ్ గారు చాలా ఉత్సాహంగా బాగా చేస్తారనుకున్నాం. ఆయన కూడా ఇక బడ్జెట్ క్లియర్ చేయాలి. ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ ఆయన కాబట్టి మన ఆల్రెడీ కమిషనర్ గారిని కొంతమంది స్టేట్ లెవెల్ ఎంపీ వెళ్ళి కలిశారు, స్టేట్ లెవెల్ కమిటీ కలిశారు, జిల్లా లెవెల్ నుంచి వాళ్ళు కూడా కలిశారు. మరి ఏదైనా గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. అది ఇక్కడ ఎంపీఓ గారు సీఈఓ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అకౌంట్లోనే పడిపోతుంది. అది సరే, ఇప్పుడు గౌరవ సభ్యుల అనుమతితో అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ ఏవో గారు వాళ్ళ అబ్బాయికి ఏదో ఇదైందంటే చెన్నైలో పర్మిషన్ తీసుకున్నారు, సాములు ఇచ్చారు. మన మండలంకి అయితే మీరు ఎవరు? నేను అగ్రికల్చర్ అసిస్టెంట్ అండి. నిండుగొండ అగ్రికల్చర్ చాలా వరకు నేను వచ్చాను. ఇప్పుడు మనకైతే ఇప్పుడు మన మండలంలో పిఎం కిసాన్ లబ్ధిదారులు అయితే 8,618 మంది అండి. వీళ్ళకి పడిన అమౌంట్ అయితే మాత్రం 1,07,236 రూపాయలు అండి. అన్నదాత సుఖీభావ అయితే లబ్ధిదారులు పొందిన మంది 10,620 మంది. వీళ్ళకి 5.31 crores. మొత్తంగా మన మండలానికి 7.03 కోట్లు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ ద్వారా వచ్చిందండి. తర్వాత ఇప్పుడు ఈ రబీ సీజన్లో మనం సప్లై చేసినట్టు విలువ సప్లై చేసామండి 13 క్వింటాల్స్ వరకు ప్రస్తుతానికి విలువలు అయితే మనం సప్లై చేసాం. దీని తర్వాత ఇప్పుడు మెయిన్ మనకు జరిగేది ఏంటంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతుందండి. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఏంటంటే రైతు అనేవాడు ఎవరైతే ముందు ఈ క్రాప్ చేయించుకున్నాడో, మనకి ఈ క్రాప్ చేయించుకున్నారో ఖరీఫ్ సీజన్లో వరి పొలాలు, ఆ ఈ క్రాప్ ఐడి అనేది ఉండాలి ఖచ్చితంగా. మనం ధాన్యం అమ్మాలంటే ఈ క్రాప్ అయిందో లేదో ఆ పర్టికులర్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి ఒక శాంపుల్ తీసుకెళ్ళాలి. లైక్ ఒక 2 kgs అలా ఒక శాంపుల్ తీసుకెళ్తే మాయిశ్చర్ కంటెంట్ ఎంత చెక్ చేస్తామండి. అంటే నూర్చిన వెంటనే డైరెక్ట్గా తీసుకెళ్ళకూడదు, అది కాస్త ఎండబెట్టి తేమ శాతం తగ్గిన తర్వాత తీసుకెళ్ళాలి. తేమ శాతం ఏమాత్రం 15-16 కన్నా ఎక్కువ ఉంటే రిజెక్ట్ చేస్తారు, అంటే గ్రేడ్ తగ్గిస్తారు. దానివల్ల మనకి అమౌంట్ తగ్గుతుందండి. సో ఎండబెట్టి ఆ శాంపుల్ తీసుకెళ్ళి శాంపుల్ మాయిశ్చర్ కంటెంట్ చెక్ చేసిన తర్వాత ఓకే అంటే మనం మన గోల్కొండ కోఆపరేటివ్ బ్యాంక్కి పంపిస్తాం. ఆ శాంపుల్ వాళ్ళు ఇక్కడ చెక్ చేసి దానికి షెడ్యూలింగ్ ఇస్తారండి. ఆ షెడ్యూల్ ఇచ్చిన రోజు ఒక వెహికల్ అపాయింట్మెంట్ చేస్తారు. ఈ వెహికల్ మన పొలం దగ్గర కానీ మన ఎక్కడైతే టోటల్ ప్లేస్ ఎక్కడైతే అరేంజ్ చేసాము ఈ బస్తాలని వెహికల్ జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా మన ఇంటి దగ్గరికి వస్తుందండి. 2,300 అండి 100 kgs. అది గ్రేడ్ బట్టి ఉంటుంది. 2,389. ఒకవేళ మరీ క్యాన్సర్ ఎక్కువ ఉంటే దాన్ని బట్టి రేటు తగ్గుతుంది. దాన్ని బట్టి మనం ఎండబెట్టి కొంచెం పట్టుకెళ్తే క్వాలిటీ బాగుంటుందండి. సో వెహికల్ ట్రాకింగ్ కానీ ఏదైనా కానీ వెహికల్ మన ఇంటికి వస్తుందండి. అంటే మాక్సిమం 6 days అండి. మాక్సిమం 6 days, మినిమం అయితే 2 రోజులు 48 గంటలు క్రియేట్ అయిపోతాయి. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే 3 to 4 days, వితిన్ 2 days అయితే వారం రోజులు మ్యాక్స్ 6 days అన్నారు. అదే దాటుదని చెప్పారండి. తర్వాత గండి బ్యాగ్స్ కూడా మనకి ప్రభుత్వం నుంచే ఒక్కొక్క గండి బ్యాగ్కి 4.74 రూపీస్, ₹4.74 అలాట్ చేయడం జరిగిందండి. లేబర్ ఛార్జీలకు 22 రూపాయలు. అంటే మనమే పెట్టుకుంటే మనకి ఇప్పుడు రైతు దగ్గర కొనుగోలు చేసిన దాంట్లో ఈ మినహాయింపు కాకుండా ఇది కాకుండా అంటే మనమే లేబర్ని పెట్టుకుంటే వాళ్ళతో కలిపి డబ్బులు మనకు క్రియేట్ అవుతాయి. లేదు టోటల్గా గవర్నమెంట్ అయితే మనకి ఎంత అమౌంట్ పడాలి అంతే పడుతుంది. ఇప్పుడు చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు తేమ శాతం ఉంది కదా, అది గ్రేడింగ్ ఎలా చేస్తారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎన్ని రోజులు ఆరబెట్టాలి? గ్రేడింగ్ అంటే తేమ శాతం పెరిగింది అనుకో రేటు తగ్గుతుంది అన్నారు. నేను చెప్పినట్టు మీరు ఇందాక డిస్కస్ చేసినప్పుడు తేమ శాతం పెరిగిందంటే మామూలు క్రింద రేట్ తగ్గిపోతుంది. అంటే గ్రేడింగ్ అంటే సార్ నార్మల్గా చాలా మంది ఏం చేస్తారంటే రైతులు కూడా కొంతమంది నూర్చిన వెంటనే తీసుకొచ్చేస్తున్నారు సార్. ఓకే, దానివల్ల ఏమవుతుంది, మనకి బరువు ఎక్కువ ఉంటుంది ఆ టైంకి. బట్ ఆఫ్టర్ అంటే మీ గ్రేడింగ్ లో కూడా తేడా వస్తుంది. ఒరిజినల్ వెయిట్ చేంజ్ అయిపోతుంది కదా సార్. చేంజ్ అయిపోతుంది. దానికి గ్రేడింగ్ లో తేమ శాతం తగ్గాలంటే ఏం చేయాలో ఒకసారి చెప్పండి. మనం ఏం చేయాలి, ఫస్ట్ పొలం నుంచి మొత్తం బయట తీసుకొచ్చిన తర్వాత బాగా ఎండబెట్టాలండి. కనీసం 2 నుంచి 3 రోజులు బాగా ఎర్రని ఎండలో ఎండబెడితే దానిలో వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. సో మనకు ఒరిజినల్ గ్రెయిన్ వెయిట్ వస్తుంది. సో అది మనకి కొంచెం ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీగా కనిపిస్తుంది. గ్రేడ్ చేయడం అన్నది మాకు చాలా తెలియదు. ఏంటండి ఆరబెట్టడం ఒకటేనా కారణం, లేదా
ప్రొసీజర్స్ అంటే మీరు గ్రేడింగ్ చేస్తాను అన్నారు కదా. గ్రేడింగ్ అంటే నేనేం చెప్తున్నానంటే చాలా మంది పాలనే గవర్నమెంట్ అనేది చూస్తాం. నీలో ఏంటంటే పల్స్ శక్తి గ్రేడింగ్ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో పడిన ఫార్మర్స్ చాలా మంది ఉన్నారు. అంటే లైక్ ఆధార్కి 1 వీక్ లింక్ లేదని అదే సార్ నో డేటా ఫౌంటైన్ వస్తుందంటే అలాంటి గ్రీవెన్స్ ఆప్షన్ ఎక్కడ పెడిపోతే ఎనేబుల్ చేయలేదు. ఎనేబుల్ చేస్తే వెంటనే మనం పెడితే వాళ్ళకి అమౌంట్ క్రియేట్ అవుతుందండి. PM కిసాన్ కూడా మనకు వచ్చే లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం 2019 ఫిబ్రవరి తర్వాత ఏవైతే ల్యాండ్స్ ఆన్లైన్ అయ్యాయో వాళ్ళకి అమౌంట్ పడదని సెంట్రల్ గవర్నమెంట్ పై నుంచి గైడ్లైన్స్ వచ్చాయండి. అది కాకుండా ఇప్పుడు దాకా క్రియేట్ అయిన వాళ్ళు కూడా అయిపోతాయి. కౌలరీ గురించి అప్డేట్ ఏం రాలేదండి. ఇంకా వస్తే రెవెన్యూ అసలు నా పేరు శివ అండి, రెవెన్యూ శాఖ. అలాగే వేదిక అలంకరించిన ఎంపీ గారికి, అలాగే అధికారులకు, సర్పంచ్ ఎంపీటీసీ అందరికీ నా పేరు పేరు నమస్కారం. మేడం గారు కొద్దిగా గ్రీవెన్స్ దాని గురించి పట్టణం వెళ్ళారు, అందుకే నేను వెళ్ళాను. అంటే విషయం ఏంటంటే ఇప్పుడు మనకి రీసైక్లింగ్ మళ్ళీ స్టార్ట్ అయిందండి, ఆల్రెడీ నిల్వండి అవుతుంది. ప్రస్తుతం మళ్ళీ మనం వచ్చే నెల జనవరి 2వ తారీఖు నుంచి ఎంకే పట్నం, అలాగే కొంతలం, అలాగే జగ్గంపేట ఈ 3 గ్రామాలు కూడా రీసర్వే మనం స్టార్ట్ చేస్తాం సార్. నెక్స్ట్ అలాగే హౌసింగ్ ఫర్ ఆల్కి సంబంధించి ఇంకా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు అండి. దాని ప్రకారంగా వెరిఫికేషన్ చేసుకొని అన్ని ఎలిజిబిలిటీ ఉంటే దాన్ని ఫైనల్ చేస్తాము. అలాగే ఇప్పుడు హౌస్ సైట్ ఇవ్వాలి అంటే ప్రస్తుతం అయితే మన మండలంలో ఎక్కడ కూడా గవర్నమెంట్ లేదండి. దీనికి సంబంధించి మీరే కొద్దిగా చొరవ తీసుకొని మనం హౌస్ సైట్లు ఇవ్వడానికి, అంటే గవర్నమెంట్ ఇచ్చే రేట్ ప్రకారంగానే ఇవ్వడానికి కొద్దిగా మీరు చొరవ తీసుకొని చూపిస్తే మేము అర్హులైన అందరికీ కూడాను హౌస్ సైట్లు చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాం సార్. నెక్స్ట్ అలాగే మన మండలానికి సంబంధించి ఇంకా కొంత వాటర్ ట్యాక్స్ అవి ఉన్నాయి సార్, కొద్దిగా మీరు దృష్టి పెట్టి ఆ వాటర్ ట్యాక్స్ కొద్దిగా కలెక్ట్ చేయించాలని అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా అడగాలంటే ఒకసారి చెప్పండి. చెప్పండి. మావి గారిది పట్టా ల్యాండ్ ఉంది, అది ఎప్పటి నుంచో తనకు ముందు కాడి నుంచి 100 సంవత్సరాలు ఉన్నారు. అది ఇప్పుడు కొడుకుపారే పాస్బుక్లు ఉన్నాయి, ఆన్లైన్ అవి ఉన్నాయి. కానీ అన్నమ్మడికి అంటే 2 కొడుకులు అతనికి, పెద్దోడు చిన్నోడికి అమ్మాడు. అది రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ కాలేదు. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటంటే ఇప్పుడు పెద్ద ఆయన అన్నారు కదా, ఆయన ఉన్నారండి? ఉన్నారు. ఆయన ఉంటే ఒకసారి ఆఫీస్ తీసుకురండి సార్, ఒకసారి వెరిఫికేషన్ చేయిస్తాం. మా వీఆర్ కూడా ఫీల్డ్కి ఎలిజిబిలిటీని బట్టి మేము చేసి పెడతాం. రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి తమ్ముడికి రిజిస్ట్రేషన్ మీరు అవ్వలేదన్నారు కాబట్టి మనం మాట్లాడుకునేది కాదు. ఒకసారి అది తీసుకొస్తే నేను అది వెరిఫికేషన్ చేస్తాను. రిక్వెస్ట్ అండి, గౌరవ చెప్పండి సార్. కాలనీలకి సైట్లు అప్లై చేయమన్నారు. అవును సార్. ఇప్పుడు వచ్చి ఎన్ని వచ్చేయండి సైట్లు మీకు? అంటే మాకు ఇప్పుడు దాకా 230 అప్లికేషన్లు వచ్చినాయి సార్. మన 24 పంచాయతీల నుంచి 24 పంచాయతీ నుంచి 230 అప్లికేషన్లు వచ్చాయి సార్. అయితే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడా లేదంటే స్టేట్ గవర్నమెంట్ కూడా అవును సార్, 100% వాస్తవం. మన వాళ్ళు ఇస్తే మంచిది. ఇప్పుడు గవర్నమెంట్ రేట్ ఎంత ఉందండి ఎక్కడ? ప్రస్తుతానికి అయితే మన మార్కెట్ అంటే ఈ విలేజ్ని బట్టి సార్, సబ్ రిజిస్టర్ వాల్యూస్ విలేజ్ని బట్టి 1:2 ఉంది, 1:3 ఉంది. 1:2.5 ఇస్తారు సార్ అసైన్మెంట్. జిరాయితీ అయితే నెగోషియేషన్ చేస్తారు సార్ మార్కెట్ రేట్కి. జిరాయితీ ఇప్పుడు నెగోషియేషన్స్ అవుతాయి. అసైన్మెంట్ మాత్రమే 1.25 మనం చేస్తాం సార్. నేను ఎందుకు ఈ విషయం డిస్కస్ చేశానంటే లాస్ట్ టైం కూడా మనకి హౌస్ సైట్ల గురించి ఎక్కువ లబ్ధిదారులు వచ్చారు. మ్యాక్సిమం చాలా వరకు ఏం చేశారు, కొన్ని కట్టారు, కొన్ని కట్టలేదు. ఈ కొండపొలం వెళ్ళేటువంటి రూట్, మన కొండపొలం వెళ్ళే రూట్లో ఉన్నటువంటి అక్కడ కొండపొలం రోడ్డు కొన్ని ఇళ్ళు మొత్తం కాలనీ తయారైంది. ఆ సైటు ఎండో ఆస్తుంది, ఎండో ప్రాపర్టీ అది. ఇక్కడ మన కొండలు వెళ్ళే కొండపాలెం కాలనీ ఇచ్చేసాం. అదే అప్పుడు కలెక్టర్ గారు ఎమ్మెల్యే అప్పుడు ఇద్దరు కలిపి మా ఆస్తి ఎలా చేసిన తరకండి, దీనికి ఏం ఆస్తి లేదంటే తర్వాత చూడాలని చెప్పడం లేదంటే డీటీ గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఎక్కడ లేదు, ఓన్లీ శాంక్షన్ అయిపోయి ఏం చేయాలి తెలియదు, ఒత్తిడి గవర్నమెంట్ చేసింది. సరేలే ఇంకెవరో ఒకరు బెనిఫిషరీ మనోలే కదా, నీకు అప్పుడు అలా చేయించి. అందుకే రేట్ ఎంత ఉందో ఏంటి, రైతుకి అనుకూలమైన రేటు గవర్నమెంట్ ఇస్తుందా లేదా, అలాగే ఇస్తే కొంత మొబైల్ చేయడానికి అవుతుంది. 1,00,000 2 లక్షలు తేడా అనుకోండి, మన రైతు లేదా మనం మొబైల్ చేయొచ్చు. మరీ 10 లక్షలు తేడా వస్తే నాయకులు చెప్పిన భూమి విషయంలో రైతులు ఏ పరిస్థితి లేదు. రిజిల్ రేట్ అయితే జిరాయితీ రేట్ ఎక్కువే ఉంది కదా సార్. గవర్నమెంట్ రేట్స్ దాన్ని చేయలేము.
నెగోషియేషన్ ఉంటుంది. మనం ఒకసారి దాన్ని బట్టి మా పై అధికారి దృష్టి కూడా తీసుకెళ్తాం సార్. సార్ ఇప్పుడు జిరాయి తీసుకున్నారు, జిరాయి మనం అనుకున్నాం కదా. ఇప్పుడు జిరాయి ల్యాండ్ తీసుకున్నాం కదా, దానికి నెగోషియేషన్ అయితే ఏ విధంగా అంటే మనకు అంటే ఇప్పుడు 10 లక్షలు అనుకుందాం సార్ ఎకరా. ఇప్పుడు మీరు అడగచ్చు, ఒక 50 లక్షలు అడగచ్చు. 10 లక్షలు మార్కెట్ వాల్యూ ఉంది, మీరు ఒక 50 లక్షలు అడుగుతారు. గవర్నమెంట్ ఒక 2 నుంచి 3 రేట్లు ఇవ్వడానికి ప్రిపేర్ అవుతుంది. అంతగా మించి చేయడానికి అంటే వాళ్ళు కూడా అంత చేయడానికి లేదు. అంతే, దాని నుంచి అయితే ఇంకా వాళ్ళు కూడా చేయలేదు. ఆన్లైన్ చేశారు. అవును. మళ్ళీ రెవెన్యూ నుంచి కలెక్ట్ చేయమంటారు. అంటే ఇప్పుడు మా రెవెన్యూ వాళ్ళు కాదు సార్, రెవెన్యూ వాళ్ళు ఏంటంటే అంటే ఫాస్ట్గా చేయలేకపోతుంది. అవును అవును, నాకు అర్థమైంది. ఇప్పుడు యాక్చువల్గా అప్లికేషన్స్ అంతా కూడా నాయకులే వాళ్ళ ఇంటింటికి వెళ్ళి కలెక్ట్ చేసి అప్లై చేశారనే విషయం కూడా మాకు తెలుసు. కానీ దీంట్లో ఏంటంటే ఎలిజిబిలిటీ ఏముందో దానికే మనం చేయగలం. ఫస్ట్ మేము దాన్ని వెరిఫికేషన్ చేయమని చెప్తున్నాం. హౌసింగ్ కూడా డేటా తీసుకున్నారు, వెరిఫికేషన్ ఇస్తే సరిపోతుందా, లేదంటే మళ్ళా మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలంటే మళ్ళీ ఈ జనాలందరూ కూడా వచ్చి అప్లికేషన్ అనేది కామన్ సార్. మరి అప్లికేషన్ లేకుండా మనం దాన్ని కౌంటబుల్ కాదు. ఇప్పుడు గవర్నమెంట్ కౌంటబుల్ అవ్వాలంటే అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ ఇస్తాం సార్. ఆల్రెడీ హౌసింగ్ వాళ్ళు ఆన్లైన్ చేస్తారు గతంలో. అదే హౌసింగ్ కూడా దాంట్లో వాళ్ళు కవర్ అయ్యారు. అంటే ఓన్ సైట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే హౌసింగ్ లోనే కవర్ అయ్యి ఉండొచ్చు. అప్లికేషన్ ఆన్లైన్ చేశారు. సార్ పంపించి హౌస్ సైట్స్ నుంచి ఆన్లైన్ చేశారు. మళ్ళా మీకు కొత్తగా పెట్టాలా లేదంటే అవసరం లేదండి, అవసరం లేదండి. ఆన్లైన్లో పెట్టిన అప్లికేషన్ సార్. ఓకే సార్, అది మీకు ఆన్లైన్ ఐడి నెంబర్ ఏమైనా జనరేట్ అయిందా? ఆన్లైన్ ఐడి నెంబర్ జనరేట్ అవ్వాలి. జనరేట్ అవ్వకపోతే ఆన్లైన్ అప్లై చేయించాలి సార్. ఆన్లైన్ ఖచ్చితంగా నెంబర్ జనరేట్ అవ్వాలి. అంటే వాళ్ళు ఆన్లైన్ చేయలేదు. అంటే మీరు ఓన్ సైట్ చేశారా? సైట్ లేనివి ఒకసారి నేను ఏం చేస్తాను, మీ దగ్గర మా విఆర్ వాళ్ళు పంపిస్తాను. మీరు ఒక లిస్ట్ నాకు ఇవ్వండి. నాకు ఇస్తే అది ఎన్ని అప్లికేషన్ వచ్చింది లేదా చూసుకొని రిమైనింగ్ అప్లై చేయండి. రిక్వెస్ట్, ఇప్పుడు సైట్ లేని మీరు ఆన్లైన్ చేసారా, జీపీఎస్ చేసారా? సైట్ లేని జీపీఎస్ చేయడానికి అవ్వదు కదా. ఆన్లైన్ చేశారు. ఆన్లైన్ చేశారంటే సైట్ ని ఎలా చేయమని నేను అంతే కూడా వెళ్ళి కలెక్టర్ గారికి విన్నపాలించుకున్నారు. కాబట్టి ఈ ల్యాండ్కి సంబంధించి కొద్దిగా పని చేయండి. ఎక్కడో ఒక పని చేయండి. కాదు, ఎక్కడో ఒక చిన్న సజెషన్. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు, ఏనాం భూమి ప్రాబ్లం ఉందని ఫస్ట్గా వీళ్ళు దాని మీద స్టడీ చేస్తున్నారు ఎంఆర్ఓ టీటీ గారు. సో ఏవైతే క్లారిఫై అయిపోయిన రికార్డు ఉంది నీ దగ్గర, పాస్బుక్లు, 1Bలు, తర్వాత అడంగులు, తర్వాత విలేజ్ స్కెచ్ అన్నీ పట్టుకొని రేపు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయి. ఆ భూమి కూడా ఎక్కడ తీసుకెళ్ళి చూపించాం. అప్పుడు వీళ్ళు క్లారిఫికేషన్కి వస్తారు. అప్పుడు గవర్నమెంట్తో మాట్లాడతారు. అదే రికార్డ్ అంతా పట్టుకుంటారు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు ఆర్డీఓ ద్వారా కలెక్టర్ పెడతారు. కలెక్టర్ గారు డిసైడ్ తీసుకుంటారు. సరే తీసుకురండి సార్. రికార్డు పట్టుకెళ్ళి మొన్న లేటెస్ట్గా సెటిల్ అయిన రికార్డు తీసుకెళ్ళి రైతుల దగ్గర ఉన్న పాస్బుక్లు, తర్వాత 1Bలు, తర్వాత వాళ్ళు రాసింది ఎవరు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన కాపీలు అన్నీ కూడా ఎంఆర్ఓ గారు సబ్మిట్ చేయను. సబ్మిట్ చేసిన తర్వాత ఏ సైట్ అయితే నువ్వు అలాట్ చేసి ఆన్లైన్కి ఇద్దాం అనుకుంటున్నావో ఆ సైట్ కూడా చూపించు. అప్పుడు ఈ సర్వేకి వచ్చి చూసి ఒక రికమెండేషన్ లెటర్ పెడతారు, ప్రపోజల్ ఆర్డీఓ ద్వారా కలెక్టర్ గారికి. అప్పుడు కలెక్టర్ గారికి అవసరమైతే మనం వెళ్ళి కలిసి మాట్లాడడం ఏదో డిసైడ్ చేస్తాం. అది గవర్నమెంట్ చేస్తుంది. చేస్తుంది అది గవర్నమెంట్ చూస్తుంది. అది 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 ఉండవా లేదు ఎస్టీ కంటే ఏదో చేస్తుంది. అది అదే సార్, దాని గురించనే గవర్నమెంట్ ల్యాండ్స్ కొనడానికి మేము సర్వేలు వస్తే సర్వే చేయనివ్వలేదు. మాకు ఏదో తెలియడానికన్నా గవర్నమెంట్ అంటే అందులో మేము కూడా తెలుసుకోవాలి కదా. సర్వే చేయడం లేదంటే అదే పాయింట్ ఏమాటంటే ఆయన అయితే మాట్లాడుతున్నారు. సర్వే చేయలేదంటే ఎవరైతే నెగ్లెక్టెడ్ పీపుల్స్ సెటిల్ అవ్వలేదు వాళ్ళు సర్వే చేయలేదు. రిమైనింగ్ సర్వే సెటిల్ అయిన కొంతమంది ఉన్నారు. రిమైనింగ్ కూడా గొడవ చేస్తున్నారు.
అది నేనేమన్నది అదేంటంటే విలేజర్స్ అంతా కూడా గొడవ పెడుతున్నారు సార్. అసలు మమ్మల్ని ఎవరైతే చెట్ల అప్పుడు కూడా మేము 2 సెంట్లు అని చెప్పాము. మరి ఈ గవర్నమెంట్ 2 సెంట్లు అని ఇచ్చింది కూడా సంతోషం కాదు. 3 సెంట్లు సార్. కూడా 3 సెంట్లు. అప్పుడు ఇందిరాగాంధీ టైంలో 3 సెంట్లు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు 3 సెంట్లు సంతోషం వాడటం చెప్పాం. కానీ మరి వినలేదు. అది ఎక్కువ గవర్నమెంట్ బాధ్యత పక్కన పెడితే లాస్ట్ టైం కూడా మేము అంటే ఇది అందరూ సంబంధించిన విషయం. లాస్ట్ టైం కూడా మేము సైట్ అవసరం లేకుండా ఉండాలంటే అంటే సైట్ అలాగే ఊరి పక్కన కట్టింగ్ అలా సైట్ అయిపోతుంది. వాల్యుబుల్ సైట్ ఉంటుంది కానీ మామూలు కమర్షియల్ సైట్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ దొరకదు. కాబట్టి అంటే నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ మన మండల పరిషత్ తీర్మానం కూడా చేయడం జరుగుతుంది. దానికి ఎక్కడైతే సింగిల్ స్లాబ్ ఉందో స్లాబ్ మీద ఫస్ట్ ఫ్లోర్కి అవకాశం ఇవ్వడం కోసం మీరు అందరూ కూడా గౌరవ సభ్యులతో మాట్లాడి అసెంబ్లీలో డిస్కస్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ కొన్ని పరిమితులు గతంలో ఉందన్నా లేదు లేదు మనకి లేదు మేడం మీద ఇచ్చారు కదా సార్. లేదు 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 తమ్ముడు. సెంటు అరసెంటు ఉన్నదానికి లేదు సెంటు అరసెంటు ఉన్నదానికి చూడాలి. లేదు తమ్ముడు నా మాట అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఎక్కడ ఉందంటే NH5 నేషనల్ హైవే పక్కనే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఉన్నది విమానం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీవోలు మన రూరల్ ప్రాంతాల్లో ఎక్కడ కూడా లేదు. రూరల్ ప్రాంతం ఎక్కడ లేదు. సో నేను లాస్ట్ టైం ఆల్రెడీ ఎమ్మెల్యే గారి ద్వారా మినిస్టర్ గారు తీసుకెళ్ళి కానీ సక్సెస్ అవ్వలేము. అందుకే మీరు ఈ పక్కన ఉండిపోయాను వేరే సంగతి. ఇప్పుడు కూడా దయచేసి అంటే అవుతుందో అవుతుందో సెకండరీ, మన ప్రయత్నం అనేది ఫస్ట్ థింగ్ చేయాలి. మీరు దయచేసి ఎమ్మెల్యే గారి దృష్టిలో ఎలాగైనా డిస్కస్ అవుతుంది. ఏం లేదు ఫస్ట్ ఫ్లోర్కి అవకాశం ఇచ్చేస్తే బిల్లు మార్చడానికి హౌసింగ్ వాళ్ళకి రెవెన్యూ బంద్ అవుతుంది. ఆటోమేటిక్గా ఫస్ట్ ఫ్లోర్ అంటే సింపుల్గా ఇల్లు అయిపోతుంది. ఆ బిల్లు దాని మీద ఇచ్చేస్తారు. అప్పుడు సైట్ ప్రొక్యూర్మెంట్ అన్నది మనం తగ్గిపోతుంది. అది ఉమ్మడి కుటుంబాలకు ఏమైనా ఉంటే అలాంటి మనం గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంటే ఏదైనా చేస్తుంది. అదే గవర్నమెంట్ లెవెల్ అవ్వాలి. ఒకసారి మీరు ఇంత బాగుంటుంది. ఈ సభలో అందరూ కూడా మన సభలో కూడా తీర్మానం చేసి పంపించడం జరుగుతుంది. తెలియపరచడం సైట్లు లేవు. అన్ని రోజులు ఇంకా సైట్లు డిమాండ్ అయిపోతుంది. గవర్నమెంట్ అప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అవకాశం ఇచ్చిందంటే ఇప్పుడు గ్రంథంలో ఉంటారు కింద నుంచి చేసుకుని మీద అడగడేసుకుంటారు. లేదంటే కింద మీద కూడా చెరుకు కోర్టు కట్టుకుంటారు. అప్పుడు సైట్ అవసరం ఉండదు. తర్వాత మన ప్రోగ్రెస్ కూడా ప్రమాణంగా కనిపిస్తుంది. అది పెట్టలేదు గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ పెట్టాలి? లాస్ట్ టైం గవర్నమెంట్ పెట్టాలి, ఈ గవర్నమెంట్ పెట్టాలి. ముందు పెట్టి దానికి ఏముందనుకుంటారు ఎక్కడ ఎవరు డిస్కస్ కూడా అప్లై చేయమని చెప్పాం. ఆల్రెడీ కూడా అప్లై చేశారని అన్నారు. అయితే వాస్తవం ఏంటంటే వాళ్ళకి 80 సెంట్లే కొనుక్కున్నారు సార్. అవును సార్. అవును చూసా 60 సెంట్లకి 80 పార్టీ పూర్వవాసు అంటే పెద్దల నుంచి ప్రాంతాల నుంచి వచ్చింది అనుకుంటాం. దానికి ఏదో ఎలాగా ఉంది కలిగేసామని అనుకోవచ్చు. నేను మధ్యలో కొనుక్కొని 30 సెంట్లు ఏమో వాళ్ళు ఆక్రమించేసి రైతుల భూములు ఏమో వాళ్ళు ఇప్పించేసుకొని ఇప్పుడేమో రైతులు ఇబ్బంది పెట్టడం అన్నది కరెక్ట్. మీరు కూడా తమ్ముడు కూడా ఒకసారి దీని మీద రిప్లేస్ చేసి తప్పకుండా వాళ్ళు న్యాయం చేయాలి. ఖచ్చితంగా ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. వాళ్ళు చాలా బాధపడుతున్నారు రైతులు. దాని మీద మీరు దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ కాదు మీ ఊళ్ళో బెల్లవాడు ఈరోజు వేదిక అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ లీడీ గారికి అలాగే ఈ యొక్క మీటింగ్ ఇచ్చేసిన గౌరవ ఎంపీటీసీలు అలాగే సర్పంచులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ అలాగే మీడియాకి అధికారులకు అందరికీ కూడా విద్యాశాఖ తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విద్యాశాఖ మన రోలుగొండ మండలంలో అంటే ఇప్పుడు రీస్ట్రక్చర్ జరిగింది. అంటే ఇంతకుముందు ప్రైమరీ స్కూల్స్ ఉండేవి 1 to 5th ప్రైమరీ స్కూల్స్ ఉండేవి. ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే గౌరవ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు. మీ గ్రామాల్లో మీరే రూల్ చేస్తారు. మీ గ్రామాల్లో నిర్ణయాలు మీరే తీసుకుంటారు. తర్వాత మీరు చెప్తే ఎవరైనా సరే వింటారు. కాబట్టి ఈ స్ట్రక్చర్ ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇప్పుడు మారిన స్ట్రక్చర్ ప్రకారం ఇంతకుముందు ప్రైమరీ స్కూల్ 1 to 5th ఉండేది. ఇప్పుడు ఫౌండేషన్ స్కూల్ అని ఫస్ట్ సెకండ్ క్లాస్ లో ఒక స్ట్రక్చర్ లో ఫస్ట్ స్టెప్, రెండవది బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అని 1 to 5th, తర్వాత మోడల్ ప్రైమరీ స్కూల్స్ 1 to 5th, తర్వాత యూపీ స్కూల్స్ 1 to 7th, తర్వాత హై స్కూల్స్ 6th to 10th, తర్వాత 3rd to 10th కూడా పెట్టారు. 3rd to 10th బీబీ పట్నం ఇలా కొన్ని స్కూల్స్ 3 ఉన్నాయి. ఇలాగా ఒక హై స్కూల్స్
6th to 10th ప్యాటర్న్లో కొన్ని ఉన్నాయి. కేజీబీ ఒకటి ఉంది, తర్వాత జూనియర్ కాలేజ్ ఒకటి ఉంది. అయితే ఇక్కడ కొద్దిగా నేను ఈ విషయాన్ని గౌరవ సభ్యుల దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఆ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కొద్దిగా చర్య తీసుకుంటే ఒక 2 స్కూల్స్ ఈ అకాడమిక్ ఇయర్లో కొద్దిగా మూతపడ్డాయి. కారణం ఏంటంటే అక్కడ పిల్లలు లేక. అందులో మన పాపంపేట ఒకటి, తర్వాత కేకొత్తూరు ఒకటి. పాపంపేట కేకొత్తూరు పిల్లలు లేక ఆ స్కూల్స్ మూతపడ్డాయి. దానివల్ల అక్కడ కుక్ పోస్ట్ పోయింది, తర్వాత ఆయా పోస్ట్ పోయింది, తర్వాత అక్కడ టీచర్ కూడా వేరే స్కూల్స్కి డిప్యుటేషన్ వేయవలసి వస్తుంది. సో కనీసం మినిమం ఒక 2-3 జాయిన్ అయినా ఆ స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేయడానికి మేము ప్రయత్నాలు చేసాం, మా వల్ల కాలేదు. కాబట్టి దయచేసి గౌరవ సభ్యులందరూ కూడా రిలేటెడ్ సర్పంచెస్ అంటే కన్సర్న్ సర్పంచెస్ కానీ ఎంపీటీసీలు కానీ దయచేసి ఈ విషయమై దృష్టి పెట్టి మీరు మాట్లాడితే అక్కడ స్కూల్ రీఓపెన్ అవుతుంది. ఆ బిల్డింగ్స్ ఆ యొక్క అంతా కూడా అవి వేస్ట్గా అలాగా ఉండిపోతున్నాయి. తర్వాత అది ఈ విద్యా సంవత్సరంలో క్లోజ్ అయిపోయాయి ఆ 2 స్కూల్స్. సో ఆ విషయాన్ని దృష్టికి తీసుకొస్తున్నాను. తర్వాత ఫౌండేషన్ స్కూల్స్ కూడా అలా చేయడం వల్ల అక్కడ ఎన్రోల్మెంట్ లేక 2-3 జాయిన్ అవుతున్నారు. దానివల్ల అది కూడా వచ్చే విద్యా సంవత్సరంలో మూతపడతాయనే ఉద్దేశంతో మేము గౌరవ డిఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళి వీటిని బేసిక్ ప్రైమరీ స్కూల్స్గా మార్చితే తప్ప ఈ స్కూల్స్ మనుగడ ఉండదండి అని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఫౌండేషన్ స్కూల్స్ విషయమై కూడా గౌరవ డిఈఓ గారితో చెప్పాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అది రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని ప్యాటర్న్ మళ్ళీ మార్చడానికి చూస్తామని చెప్తున్నాను. తర్వాత మన టోటల్గా మన మండలంలో 57 స్కూల్స్ ఉన్నాయి. తర్వాత 10th క్లాస్ విషయానికి వస్తే గత విద్యా సంవత్సరంలో మొత్తం 331 మంది అపీర్ అయ్యారండి. అందులో 279 మంది పాస్ అయ్యారు. 80% పాస్తో మన మండలం లాస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చింది. అందులో మ్యాక్సిమం ఫస్ట్ క్లాస్లో 209, సెకండ్ క్లాస్లో 43 అంటే ఫస్ట్ సెకండ్ క్లాస్లో వచ్చాయి. తర్వాత 500 దాటి 42 మంది 500 మార్కులు దాటి వచ్చిన వాళ్ళు మన మండలంలో ఉన్నారు. మొత్తం టోటల్ 8 హై స్కూల్స్, ఒక కేజీబీవి. 8 హై స్కూల్స్లో ప్రస్తుతం 334 మంది 10th క్లాస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారండి. తర్వాత పాఠశాలలో యథావిధిగా ఇప్పుడు ప్రస్తుతం ముస్తాబ్ కార్యక్రమం ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ముస్తాబ్ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, పాఠశాలలో ఉన్న విద్యార్థులందరూ ఆ స్కూల్లో నీట్గా ఉండి పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కొద్ది హైజెనిక్గా ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. అది 1 వీక్ అవుతుంది. అది స్కూల్ లెవెల్లో జరుగుతుంది. తర్వాత 10th క్లాస్కి 100 days యాక్షన్ ప్లాన్ ఒకటి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. దాని ఉద్దేశం ఏంటంటే 100% అందరూ పాస్ అవ్వాలనే ఉద్దేశంతో మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 స్టడీ అవర్స్, తర్వాత ఇంక్లూడింగ్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ కూడా 8 to 5 జరుగుతాయి స్కూల్లో. కాబట్టి పిల్లలందరూ కూడా కంపల్సరీ అక్కడ ఉండాలని హెచ్ఎంస్ ఆదేశిస్తున్నారు. పిల్లలు కూడా బాగానే ఉంటున్నారు. కాబట్టి రిజల్ట్ ఓరియంటెడ్ 100% రిజల్ట్ రావాలని గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు. దాని విషయమై చాలా ఉపాధ్యాయులందరూ కూడా బాగా ప్లాన్ చేసుకుని బాగా చేస్తున్నారు. ఎక్కడైనా ఏమైనా డ్రాప్ బ్యాక్స్ ఉంటే అది మా దృష్టికి తీసుకొస్తే మేము రెక్టిఫై చేస్తాం అక్కడ ఆ విషయంలో. తర్వాత 75 days యాక్షన్ ప్లాన్ ఒకటి ఇంప్లిమెంట్ అవుతుంది. అది స్లో లెర్నర్స్ ఉంటారు కదండి, బాగా వెనుకబడిన విద్యార్థులు, వాళ్ళకి జిఎఫ్ఎల్ అనేది ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు 1 to 5th. దాని ఉద్దేశం ఏంటంటే, ప్రాథమిక స్థాయిలో పునాది కొద్దిగా గట్టిగా ఉంటే ఉన్నత స్థాయికి వెళ్ళే కొద్ది ఆ పిల్లలు కొద్దిగా బాగా స్టాండర్డ్స్ బాగుంటాయనే ఉద్దేశంతో గవర్నమెంట్ లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఒకటి ఇంప్లిమెంట్ అవుతుంది. అలాగే మిడ్ డే మీల్స్ వారానికి 5 గుడ్లు, అలాగే 3 చిక్కీలు, 3 రోజులు రాగి మాల్ట్ పిల్లలకి పౌష్టికాహారంలో భాగంగా అందిస్తున్నారు. తర్వాత ఇతర కార్యక్రమాలు ఏవైతే గవర్నమెంట్ తరఫుని
లాంచ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్స్ అన్ని స్కూల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అలాగే మొన్న రీసెంట్గా మెగా పేరెంట్స్ డే ఒకటి అది నిర్వహించాము. అది మీ గ్రామాల్లో మీరు అందరూ పాల్గొని ఉంటారు. అందులో ఏమైనా ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా అది మేము మా దృష్టికి తీసుకొస్తే మేము రెక్టిఫై చేస్తామండి. మా ఉపాధ్యాయులు ఏ గ్రామంలో సరే టైంకి రాకపోయినా, అలాగే టైం ప్రకారం ఉండకపోయినా, అది ఒకవేళ అంటే ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ వచ్చి అది ఆల్మోస్ట్ రెక్టిఫై అయిపోయింది. ఇంకా ఒకటి అలా ఏమైనా అంటే, ఎందుకంటే మీ పిల్లలు మీ గ్రామాలు, తర్వాత మీ గ్రామంలో పిల్లల చదువులు ప్రాముఖ్యం కాబట్టి ఆ విషయంలో ఎవరైనా సరే ఆ విషయంలో చిన్న చిన్న ఏమైనా గ్యాప్స్ ఉంటే అది విద్యాశాఖ దృష్టికి తీసుకొస్తే అది మేము రెక్టిఫై చేస్తామండి. ఇంకా ఏమైనా ఉంటే మీ తరపున ఏమైనా ఉంటే అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నామండి. థ్యాంక్ యూ. మిడ్ డే మీల్ వారానికి 6 రోజులు మిడ్ డే మీల్స్ ఇస్తున్నామండి. 6 రోజులు మీకు చెప్పామండి. 10th క్లాస్ కూడా 100 days యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఆదివారం కూడా మేము భోజనాలు పెడుతున్నాం. ఆదివారం కూడా వచ్చిన పిల్లలందరికీ శనివారం ఏమైనా సోమవారం ఏమైనా ఉందా, సెకండ్ సాటర్డే కూడా మిడ్ డే మీల్ ఇస్తున్నాము. అలాగే ఆదివారం కూడా మిడ్ డే మీల్ ఇస్తున్నాం. కాబట్టి పిల్లలు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా స్వేచ్ఛగా స్కూల్కి వచ్చి, అంటే ఇంట్లో పేరెంట్స్ పర్యటన లేకుండా, పేరెంట్స్ ఏదో పనులకి ఏదైనా వెళ్ళిపోతుంటారు కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళు ఇబ్బంది పడకుండా పిల్లలకి కంప్లీట్గా స్కూల్ లెవెల్లో ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. సర్వశిక్ష అభియాన్ రాసుకుని సర్వశిక్ష ఒకసారి ఆఫీస్కి వచ్చి చిన్నది ఏదైనా ఫార్వర్డ్ చేస్తాను. ప్రస్తుతం ఎస్ఎస్ఏ పిఓ పోస్ట్లో ఎవరు లేరు. అంటే మొన్న డిప్యూటీఓ గారు ఛార్జ్ తీసుకున్నా కానీ మళ్ళీ వెంటనే రిలీవ్ అయిపోయారు. ప్రస్తుతం డిఈఓ గారే అది కూడా చూస్తున్నారు. కాబట్టి ఫుల్ టైం ఏపీసీ గారు జాయిన్ అయిన తర్వాత ఆ ప్రాబ్లము ఫార్వర్డ్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. అయ్యా పడగొట్టేస్తాం, గేమ్లు వేసేది ఉద్దేశం. దానికి పేమెంట్ ఇంకా కొంతవరకు స్టీల్ సిమెంట్ మీరు వాడే తప్పకుండా మెటీరియల్ ఎక్కడికి లేని మాయే. హై స్కూల్ సార్, హై స్కూల్ మళ్ళీ మన మీటింగ్ లో పేరెంట్స్ మీటింగ్ లో ఎంఈఏ వచ్చారు. వచ్చినట్టు నేను చెప్పాను, సిమెంట్ మొత్తం ఎంత పడుతుందో ఇస్తాను. అది 500 బస్తా పడుతుందా, 300 బస్తా పడుతుందా, ఉన్న బ్యాలెన్సింగ్ మీరు దాని ద్వారా తీసుకుంటారా లేకపోతే మరి ఎలాగైనా గవర్నమెంట్ చేస్తారని చెప్పి నేను అడిగాను. అడిగితే ఏదో ఆలోచిస్తారో విచారం చేసుకుని ఎంఈఏ అన్నారు మీటింగ్ లో పేరెంట్స్ మీటింగ్ లో. థ్యాంక్ యూ సార్. ఒక విషయం ఇప్పుడు కొత్తగా కాంపౌండ్ వాళ్ళు లేదంతా చదువుకుంటున్నారు పిల్లలు. చాలా మొక్కలు పెంచాం, చుట్టుపక్కల బస్సులు వస్తున్నాయి, మేకలు వస్తున్నాయి, పిల్లలకు సెక్యూరిటీ లేదు, పిల్లలకు సెక్యూరిటీ లేదు. పక్కన తోటలు, జీడి తోటలు. దాని గురించి ఒకసారి మళ్ళా మీ మండల పరిస్థితి ద్వారా మీ దృష్టికి తీసుకొస్తాను. చెయ్యాలి. బ్యాంక్ వచ్చింది ఇప్పుడు బాగానే. అయితే రిమైనింగ్ ఎవరైనా డబ్బులు ఉంటే వేరే స్కూల్ పెట్టి వెళ్ళిపోతా ఉన్నారు తప్ప కాంపౌండ్ లో కట్టొద్దాను సార్. ఈ విషయంలో ఎస్ఎస్సీ డిఈ గారిని నేను మాట్లాడి క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా డోనర్స్ పార్టిసిపేషన్ అని ఒక ఆపర్చునిటీ ప్రతి స్కూల్కి ఇచ్చారు. అంటే డోనర్స్ అంటే ఆన్లైన్లో ఇక్కడ డేటా సబ్మిట్ చేస్తే డోనర్స్ ఆ లిస్ట్ అంతా కూడా ఏపీసీ గారికి వెళ్తుంది. అక్కడ నుంచి ఎస్ఎస్సీ ఎస్పీడీ గారికి స్టేట్ లెవెల్ వెళ్తుంది. అక్కడ ఆ ఉన్న రిక్వైర్మెంట్ బట్టి ఆ స్కూల్కి ఇప్పుడు ఆల్రెడీ మన మండలం అందరూ హెచ్ఎంస్ పెట్టారు. అంటే ఆ స్కూల్కి ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమేమి కావాలి. ఫస్ట్ కుసలపూడి 76 లక్షలు రిక్వైర్మెంట్ పెట్టారు. తర్వాత అది ఏంటంటే మా అబ్జర్వేషన్ ప్రకారం కుసలపూడి హై స్కూల్లో అంటే కాంపౌండ్ వాల్ శాంక్షన్ అయింది. కానీ నాడు నేడు అంటే అది ఫేజ్ 2
అయిపోవడం వల్ల అది అర్ధాంతరంగా ఆగిపోయింది. తర్వాత మొదలు పెట్టడం డబ్బులు ఉన్నాయి, డబ్బులు కాంపౌండ్ వాళ్ళు వాడడానికి లేదు, బిల్డింగ్ మాత్రమే కట్టాలని చెప్పేసి తర్వాత రెండోసారి ఆ డబ్బులు వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. రెండోసారి NREGS లో కొన్ని కాంపౌండ్ వాల్స్ వచ్చాయి, అందులో కూడా పెట్టమని చెప్పాను. అది పెట్టలేకపోవడం, అది పెట్టలేదేమో. పెట్టిన వాటి కూడా వచ్చాయి, పెట్టిన వాటి అన్నిటి కూడా NREGS లో కాంపౌండ్ వాల్స్ వచ్చాయి, 5 అయ్యాయి. ఆల్రెడీ 5 స్కూల్స్ కూడా కాంపౌండ్ వాల్స్ అయ్యాయి. అంటే అది పెట్టకపోవడం అనేది కొద్దిగా ఇగ్నోర్ చేస్తున్నారు. సో డోనర్స్ పార్టిసిపేషన్ అని ఒక యాప్ ఇచ్చారు సార్. అది స్టేట్ లెవెల్. అంటే డోనర్స్ నే ఐడెంటిఫైడ్ బై ది గవర్నమెంట్, అంతే సార్, నాట్ పబ్లిక్, నాట్ లోకల్ డోనర్స్ ఐడెంటిఫై. ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ గారు, నేను ఎంపీ గారు కనసేపు చర్చించాను. చర్చించామండి మీటింగ్ లో మీరు చెప్పారు. ఇప్పుడు ఎంపీ గారు నేనే కాదు బాబా, ఎంపీ గారు నేను ఇవ్వడానికి ఇబ్బంది లేదు. టెక్నికల్ ఇష్యూ మళ్ళీ జేఈ గారు చెప్పారు అక్కడ ప్రాబ్లం ఏంటంటే కలెక్టర్ గారు బోర్లు అన్నా కావాలని చెప్పారు. అందువల్ల మనకు కొద్దిగా నెగ్లిజెన్స్ అవుతుంది తప్ప కానీ స్టాప్ అవ్వలేదు. టైం టేకింగ్, ఎంత టేకింగ్ అంటే మనకి రేపే కొట్టుకోవచ్చు బోరు, అక్కడ అందులో పెరుగుతుంది. ఇవన్నీ బయటకు చెప్పే విషయం కాదు. కలెక్టర్ గారు మనం ఏం చేయలేదు కదా, లేకుండా గవర్నమెంట్ ఏదో మంచి తప్పలేదు. ఇప్పుడు కలెక్టర్ గారు సీరియస్ గా తీసుకున్నప్పుడు మనం ఎలా ముందుకెళ్తే వేరే వాళ్ళు ఇబ్బంది పడతారని కొద్దిగా టైం ఒక వారం చెప్తారా? ఒక ఊరు మంచినీళ్ళ కోసం కొన్ని విషయాలు మనం మీటింగ్ లో మాట్లాడుకుంటాం. బోర్ అయితే మాత్రం పండగ ముందు కానీ పంట తర్వాత కానీ బోర్ అయిపోతుంది 100%. పండగ ముందు మనం బోరు ఎవరిలాగా బోర్ ఇచ్చేద్దాం. దాని సర్టిఫికేట్ మీరు ఆలోచన ఇస్తున్నారు కదా, సర్టిఫికేట్ ఇచ్చారు ఆయన డ్రైనేజ్ చేసి ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నారు. WCD ఉన్నారు కదా, ఉమ్మన్ సైడ్ డెవలప్మెంట్, మీరు కూర్చొని మీరు వచ్చేది మీరే మీద లింక్ అందుకుంటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు కూడా బల్జిపాలో అంగన్వాడీ స్కూల్ ఉంది కదా, అది అంగన్వాడీ చేసుకోవాలి కదా, మరి మీరు ఏం లేదా మరి ఉంది కదా కాదమ్మా. మరి మీరు ఇంటికి వచ్చినప్పుడు పలానా స్కూల్ తయారైపోతే అది అంగన్వాడీ చేయలేదు కాదగా చెప్పాలి కదా, ఆయన కదేసి చాలా చెప్పండి. సరే ఏ గారు మీరు ఆయనతో మాట్లాడే అది ఆల్రెడీ రెడీగా ఉంది మన దగ్గర. ప్లీజ్ మాట్లాడి సెటిల్ అయిపోతే ఏం లేదు, మన అలాగే ప్రొసీడింగ్ ఇస్తాం. మీరు చేసి ఇచ్చేస్తే క్లోజ్ అయిపోతాం. బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఆ మనసు దానికి పెట్టే కదండి. ఎమర్జెన్సీ పేమెంట్స్ అన్ని కూడా మనకి మార్చి వరకు కూడా అందరికీ అయిపోయినాయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకా మనకి ఇక్కడ ఆల్రెడీ వర్క్స్ శాంక్షన్ అయి ఉన్నది 8 కోట్లు ఉంది మన నాటో, ఇది మన రూరల్ కనెక్టివిటీలో. అది కాకుండా మనకి అంటే లాస్ట్ ఇయర్ మన ఎన్ఆర్కేస్ ఇక్కడ ఉపాధి హామీలో తక్కువ లేబర్ చేయడం వల్ల మనకి అమౌంట్ కొంచెం తక్కువ వచ్చింది సంవత్సరం. అవి ఒక 4 కోట్ల వరకు వచ్చినాయి. ఆయన అన్ని పంచాయతీలు కూడా ప్రపోజల్స్ తీసుకుంటాం. ఇప్పుడు పార్టీ కూడా మనకి అమౌంట్స్ అన్ని మిగిలి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం మనకి పేమెంట్స్ కొంచెం తొందరగా అవ్వచ్చు. కాబట్టి మన వర్క్స్ చేస్తే మాత్రం పేమెంట్స్ అయితే మనకి మార్చి వరకు కూడా అందరికీ పేమెంట్స్ అయిపోయాయి. జస్ట్ మనకి హాస్పిటల్స్ ఉన్నాయి, మనకి హాస్పిటల్స్ వెల్నెస్ సెంటర్స్ లో మనకి 14 హాస్పిటల్స్ లో మనం 2 హాస్పిటల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఒకటి నాట్ స్టార్ట్ అయ్యి ఉంది, మిగిలిన 11 కూడా వివిధ స్టేజ్లు ఉన్నాయి. స్లాబ్ లైన్ ఉన్నాయి, కొన్ని ప్రికవర్ కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి NHM గ్రాంట్ లో కంప్లీట్ గా పూర్తి చేయమని మనకి గైడ్లైన్స్ వచ్చినాయి. అవన్నీ కూడా ఎస్టిమేట్ చేసి పంపించాం. హాస్పిటల్స్ అన్ని కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ అది కంప్లీట్ అయిపోయింది. మనకి సచివాలయాలు వీటి మీద కూడా గైడెన్స్ చేయమండి. మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకున్న 4 కోట్లకి కూడా మనం సీసీ రోడ్లు ప్రపోజల్ తీసుకుంటాం. అవన్నీ కూడా పేమెంట్స్ అవుతాయండి, ఏమి ఇబ్బంది లేదు. మనకి మార్చి వరకు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నుండి రెగ్యులర్ గా పేమెంట్స్ అవుతాయి.
చూస్తూనే ఉండండి నిరంతరం వార్తా స్రవంతి మీ 77 టీవీలో.